5 సీట్లు స్టాలిన్ యొక్క అభిమానులతో, స్టాలిన్ మద్దతుదారులతో గెలిచినటువంటి సీట్లు కదా అవి. కాంగ్రెస్ సొంతంగా గెలిచిన సీట్లు కాదు కదా. విజయ్ని చీఫ్ మినిస్టర్ గా నిలబెట్టి సమర్థించడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ప్రభుత్వంలో జాయిన్ అవడం అనేటటువంటిది ఎంత మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీకి సరికాదు. స్టాలిన్ వాజ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ది ఎంటైర్ ఇండియన్ బ్లాక్ టు ప్రపోజ్ రాహుల్ గాంధీ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్షిప్. సార్ 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అండ్ డిఎంకేల మధ్య ఉన్న మిత్రత్వానికి బీటలు వాడినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం పరిణామాలు అయితే చూసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కనిమొళి గారు, డిఎంకే పార్టీ నేత కనిమొళి గారు తాజాగా ఒక స్పీకర్ కి ఒక లేఖ రాయటం జరిగింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పక్కన కూర్చోమన్నట్టుగా ఆవిడ స్పీకర్ గారికి అభ్యర్థన చేయటం జరిగింది. టీవీకేతో మిత్రత్వం కోసం కాంగ్రెస్ పార్టీ 2 దశాబ్దాల స్నేహ బంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తుందా, లేదంటే భవిష్యత్తులో ఏదన్నా వారికి నష్టం చేసే అంశంగా ఉంటుందా? స్టాలిన్ వ్యవహార సరళిని మనం ఒకసారి పరిశీలించినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పే మాటకి ఆచరించే విధానానికి ఎక్కడా పెద్దగా తేడా ఉండకుండా ఆచరించేదే ప్రాగ్మాటిక్ గా చెప్పడం అనేటటువంటిది మనం చూస్తాం. స్టాలిన్ అనేటటువంటి ఆయన చాలా ఆధారపడదగినటువంటి మిత్రుడి కింద కనపడతారు ఎవరికైనా సరే. ఎంచేతంటే ఆయన ఒకటి చెప్పి మరొకటి చేయడం అనేది ఉండదు అనేది నా అభిప్రాయం. స్టాలిన్ మీకు ఎంజి రామచంద్రన్ గారితో ఇందిరాగాంధీ హయాంలో మంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు చక్కగా ఉండేవి. మనకి ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు మొదటి నుంచి ఇందిరాగాంధీని వ్యతిరేకించడం, ఆయనకి ఏదో ఆయన పర్సనల్ గా ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాల భేదాల వల్ల కేంద్రం అంటే మిర్చి అని చెప్పేసి మాట్లాడటం ఇక్కడ జరిగింది తప్ప, ప్రతిసారి ఎలాంటి పోరాటానికి కూడా వెనకాడకుండా ఉండేటటువంటి తమిళనాడుని రిప్రజెంట్ చేసేటటువంటి ఎంజి రామచంద్రన్ మటుకు కేంద్రంతో చాలా సయోధ్యని కొనసాగించారు. ఆయన పదవీ కాలంలో 1977 నుంచి 87 వరకు అనుకుంటాను ఆయన సీఎంగా ఉన్నారు. 87 తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 89లో అప్పటికి రాజీవ్ గాంధీ గారు బ్రతుకుండేవారు. ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయన భార్య జానకి రామచంద్రన్ కొద్దిగా ఒక నెల రోజుల పాటు అనుకుంటాను చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఆ తర్వాత జయలలిత ఫ్యాక్షన్ ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నప్పుడు జయలలిత గారు ఆవిడ షీఈ్ నోన్ ఫర్ హెర్ ఓన్ వ్యానిటీ, అది మనం తప్పట్టిది కాదు అది. ఆవిడ ఏమన్నారంటే నాకు బాగా గుర్తు, ఆవిడతోటి సీట్ల సర్దుబాటుకు రావాలి అని చెప్పేసి అంటే స్వయంగా రాజీవ్ గాంధీ ఆ చర్చల్లో కూర్చోవాలని చెప్పేసి అప్పట్లో డిమాండ్ పెట్టారు. రాజీవ్ గాంధీ అనే అతను అప్పటికి మాజీ ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి మనిషి, మాజీ కూడా కాదు, 89 వచ్చినారు, ఇంకా ఆయన ప్రధానిగానే ఉన్నారు. ఆయన డైరెక్ట్ గా ఆయనతో పోల్చుకుంటే జయలలిత ఆవిడ అసలు ఏ రకంగా పోల్చదగినటువంటి సమవుజ్జి కాదు అని ఆవిడ ఫీల్ అయింది. నాకు రాజీవ్ గాంధీ మాత్రమే మాట్లాడితే నేను మాట్లాడతాను కానీ కాంగ్రెస్ తోటి విధానపరమైనటువంటి పొత్తులు నాకు వద్దని చెప్పేసి ఆవిడ బెంకంగా కూర్చుంటే కాంగ్రెస్ కూడా కొంచెం ఒక రకమైనటువంటి ఈగో ఫీల్ అయ్యి ఆవిడని వదిలేశారు. వదిలేస్తే ఈ సందర్భంలో 89లో మీకు కరుణానిధి చీఫ్ మినిస్టర్ అయ్యారు. 1977 వరకు ఉన్నటువంటి కరుణానిధి, ఆ తర్వాత మళ్ళీ 89 వరకు దాదాపుగా 17 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా లేరు. 12 సంవత్సరాల పాటు సీఎంగా లేరు. ఆ తర్వాత 89లో మటుకు ఈ ఎవరికి వాళ్ళు పోటీ చేసినప్పుడు డిఎంకే మంచి మార్జిన్ తోటి విన్ అయింది. అప్పుడు 89 తర్వాత 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయేటప్పుడు, రాజీవ్ గాంధీ చనిపోవటంలో డిఎంకే యొక్క అంతర్లీనమైనటువంటి పాత్ర ఉందనేటటువంటి ఒక అపోహ మరి నమ్మకం జనం అందరిలో ఉండింది. అలా ఉన్నప్పుడు కాంగ్రెస్ డిఎంకేకి బాగా దూరం అయింది. ఆ తర్వాత ఆ అవకాశాన్ని జయలలిత వాడుకుని రాజీవ్ గాంధీ తోటి తర్వాత ఆవిడ పొత్తు పెట్టుకుని ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో పోటీ చేసే సందర్భంలో అంటే 89 to 91 2 సంవత్సరాలే చంద్రశేఖర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ బర్తరఫ్ చేశారు. చేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్ కాల్ఫర్ చేశారు అనమాట. చేసినప్పుడు ఆ రాజీవ్ గాంధీ తోటి ఒక టైఅప్ పెట్టుకుని చేసినప్పుడు అక్కడ శ్రీపెరంబదూరులో ఆయన హత్యకు గురవటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ లో ఈ డిఎంకే కేవలం కరుణానిధి గారు మాత్రమే గెలిచినటువంటి సందర్భం, ఇంకెవరూ గెలవకుండా ఆ మొత్తం 234 సీట్లు కూడా ఆ ఒక్క సీటే గెలిచారనుకుంటాను. మిగిలినటువంటి అన్ని కూడా కాంగ్రెస్ జయలలిత కాంగ్రెస్ థంపింగ్ మెజార్టీతో గెలిచారు. ఆ గెలిచిన తర్వాత 91 to 96 ఆవిడ
ఉన్నారు చీఫ్ మినిస్టర్ గా. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ యొక్క ఓన్ ఆ వ్యానిటీతో మళ్ళీ ఆవిడ దూరం జరిగారు. తర్వాత ఒకప్పుడు సోనియా గాంధీ గారు ఆవిడ కలిసి అడ్రస్ చేయాల్సినటువంటి ఒక మీటింగ్ లో సోనియా గాంధీ అక్కడికి వెళితే ఆ ఏఐసిసి ప్రెసిడెంట్ హోదాలో ఈవిడ ఆ మీటింగ్ కి కావాలని చెప్పేసి ఆవిడ అబ్సెంట్ అయ్యి సోనియా గాంధీని ఆ వేళ ఒక రకంగా అవమానానికి గురి చేశారు ఆవిడ. అది 96, 98 తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది, సోనియా గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత. అలాంటి ఆ రకంగా ఏఐడిఎంకే తోటి కాంగ్రెస్ కి సంబంధాలు వదిలేసిన తర్వాత డిఎంకే 2004 కంటే ముందు, అంటే సోనియా గాంధీ విదేశీయురాలు, ఆవిడ ఇక్కడ పదవులు చేయడానికి ఎంత మాత్రం పనికిరాదని చెప్పేసి ఒక పక్కన సుష్మా స్వరాజ్, మరో పక్క బీజేపీ శ్రేణులు అందరూ కూడా దుమ్మెత్తి పోసేటువంటి టైంలో కరుణానిధి, ఆమె రాజీవ్ గాంధీ భార్య, ఆమె భారతదేశం పౌరసత్వాన్ని స్వీకరించినటువంటి మనిషి, భారతదేశానికి వచ్చినటువంటి కోడలు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ కారణంతో నేను ఆవిడ దూరం జరగాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన నైతికంగా చాలా గొప్పగా మద్దతు ఇచ్చాడు సోనియా గాంధీ గారికి. ఆ టైఅప్ మీకు 2004లో వర్కౌట్ అయింది, 2009లో వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన కొడుకు స్టాలిన్ కూడా రాహుల్ గాంధీని మిగిలినటువంటి దేశం అంతా కూడా ఏదో నిక్నేములు పెట్టి అవమానపరిచేటటువంటి సందర్భంలో ఈ స్టాలిన్ గారు ఒక్కడ మాత్రమే, అటు పక్క లల్లూ ప్రసాద్ యాదవ్, ఇక్కడ స్టాలిన్, వీళ్ళు మాత్రమే రాహుల్ గాంధీకి నిజమైనటువంటి నైతిక మద్దతులు ఇచ్చారు. అలాంటి మిత్రుడు సాధారణంగా రాజకీయాల్లో దొరకరు. అలాంటిది ఆ సందర్భం, ఆ నేపథ్యం ఉండగా ఈవేళ ఎవరో కొత్తగా ఒక సినిమా అన్నట్టు ఒక సినిమా హీరో, ఆయన ఎలక్టెడ్ లీడర్ కాదనట్లేదు, ఆయన ఎవరో వచ్చారని చెప్పేసి ఆయన ఏ పరీక్షకు నిలబడతాడో, ఎంతకాలం స్నేహం చేస్తాడో తెలియకుండా, అసలు అయినప్పటికీ కూడా ఈ 5 సీట్లు డిఎంకే జనం వేసినటువంటి ఓటుతో గెలిచినటువంటి సీట్లు, పోటీ చేసినటువంటి 28లోనూ 5 గెలిచారు వీళ్ళు. ఈ 5 సీట్లు డిఎంకే ఓటర్లతో గెలిచినటువంటి సీట్లు ఇవి. ఈ 5 సీట్లకి సంబంధించినటువంటి ఎలాంటి మార్పు అయినప్పటికీ కూడా డిఎంకే యొక్క సమ్మతితో జరగాల్సినటువంటి సందర్భం. ఆ చిన్న లాజిక్ మరి ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీతో సైతంగా ఎందుకు మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఎట్టి బస్సులోనూ ఈ సందర్భంలో మటుకు ఇటు ఏఐసిసి తప్పని చెప్పేసి చెప్పక తప్పదు. అది ఎంత మాత్రం స్టాలిన్ లాంటి మిత్రుడిని వదులుకోవాల్సినటువంటి సందర్భం కాదు. స్టాలిన్ కోసం దేనైనా వదులుకోవాలి, కానీ దేనికోసం స్టాలిన్ వదులుకోవాల్సినటువంటి సందర్భం ఏఐసిసికి లేదు. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం మటుకు అటు నిజమైనటువంటి కాంగ్రెస్ అభిమానులకి చాలా ఆశనిపాతం లాంటిది. ఇది ఎవరు కూడా దీన్ని హర్షించేటటువంటి సందర్భం కాదు. ఇక్కడ ఒక శశి తరూర్లు, చిదంబరాలు, ఇంకా మిగిలినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళెవరు నిర్ణయించేటటువంటి వ్యవహారం కాదు ఇది. కాంగ్రెస్ యొక్క నిజమైనటువంటి ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రేమించేటటువంటి నిజమైనటువంటి మనిషి యొక్క గుండె చెప్పుని వాళ్ళు వినాలి, అది వాళ్ళే తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా అయినా ఎలాంటి చర్చలు లేకుండా దీన్ని కొంచెం తాత్సారం చేసేటటువంటి ఒక ప్రయోగం లేకుండా ఒక పక్క గవర్నర్ విజయ్ని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అడుగుడిన ఆటంకం కల్పించేటటువంటి సందర్భంలో వీళ్ళు ఆచితూచి వేచి చూడాల్సినటువంటి సందర్భాన్ని వాడుకోకుండా వీళ్ళు ముందు ఫార్వర్డ్ గా ప్రోయాక్టివ్ గా వెళ్ళిపోయి ఆయనకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పేయటం అట్ ది కాస్ట్ ఆఫ్ స్టాలిన్. అది కూడా ఆ నైతిక విలువలకి భిన్నం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎవరు కూడా సమర్థించరు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సమర్థించరు. కాంగ్రెస్ ఎలాంటి స్నేహాస్తం అందించకుండానే ముందుగానే విజయ్ తండ్రి అయితే ఫలితాలు విడుదలైన రోజు ఆయన మేము కాంగ్రెస్ మద్దతు కోరుతున్నామని మాట్లాడారు. అలాగే బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. విజయ్ని ఎలాగైనా కూడా ఎన్డీఏలోకి తెచ్చుకోవాలి, వాళ్ళ ఫోల్డ్ లోకి తెచ్చుకొని కలిసి పోటీ చేయాలి, డిఎంకేని అధికారంలోకి దించాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయం నుంచి ఇదే ప్రయత్నాలు అయితే కొనసాగించింది. ఈవెన్ ఫలితాలు ముందు కూడా అమిత్ షా గారు అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫలితాల తర్వాత మీరు సిద్ధంగా ఉండండి, మనం కలిసి పనిచేద్దాం అన్నట్టుగా ఆయన సమాచారం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ విజయ్ మాత్రం చాలా స్ట్రాంగ్ యాంటీ బీజేపీ స్టాండ్ తో ఉన్నాడు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక యాంటీ బీజేపీ వాయిస్ రైజ్ చేయడానికి విజయ్ తమకు ఉపయోగపడతాడని కాంగ్రెస్ భావించి ఉండొచ్చు అనుకోవచ్చా? అలా అనుకోవడానికి అప్పటికే అలాంటి పరీక్షలన్నీ ప్రాక్టికల్ గా దాటి వచ్చినటువంటి మనిషిని ఎందుకు వదులుకోవటం? విజయ్ రేపు పొద్దున ఏం చేస్తాడో తెలియదు కదా. విజయ్ వేళ గెలిస్తే గెలిచి ఉండొచ్చు. 83లో ఎన్టీ రామారావు గొప్పగా గెలిచిన తర్వాత 89లో ఆయన ఓడిపోలేదా? అలాగా విజయ్ వేళ గెలిస్తే గెలిచి ఉండొచ్చు. కానీ ఈయన ట్రస్టెడ్ అలీ కదా, ఈయన నమ్మకం ఇస్తున్నటువంటి అనుయాయి కదా. అలాంటి మనిషి
ఆయన ఎప్పుడు రాహుల్ గాంధీని సర్ అని చెప్పేసి అంటుంటే రాహుల్ గాంధీ కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయ్యి మీరు సర్ అని అనకుండా బ్రదర్ అని అనండి అని చెప్పేసి అన్నాడని ఎవరు మనకి స్టాలిన్ ఇదివరకు ఒక గంటలో చెప్పుకొచ్చారు ఒక మీటింగ్ లో. అవును అంత అవునవును అనుబంధం ఉన్నప్పుడు స్టాలిన్ చెప్పినట్టు చేయాలి తప్ప ఈ ఐదుగురు కూడా వీళ్ళకున్న 5 సీట్లు, స్టాలిన్ 67 ఎన్నో ఉన్నాయి, వీళ్ళకి 5 సీట్లు కదా ఉన్నాయి. 5 సీట్లు స్టాలిన్ యొక్క అభిమానులతో, స్టాలిన్ మద్దతుదారులతో గెలిచినటువంటి సీట్లు కదా అవి, కాంగ్రెస్ సొంతంగా గెలిచిన సీట్లు కాదు కదా. అలాంటప్పుడు స్టాలిన్ తో ఏ రకమైనటువంటి విభేదం లేకుండా పక్కన ఇంకొకరు ఎవరో అధికారానికి చేరువవుతున్నారనే ఉద్దేశంతో గబగబా పరిగెత్తుకుంటూ పోయి అతనికి మేమే ముందు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పాల్సినటువంటి అసలు పొలిటికల్ మూవ్ ఎక్కడ ఉంది అందులో? రాజకీయపరమైనటువంటి ఒక రకమైన నడవడి ప్రవర్తన లేవు కదా. సో విజయ్ మేనియా కాంగ్రెస్ పార్టీ క్యారీ అవే అయిపోయింది అనుకోవచ్చా? విజయ్ మేనియాలో కాంగ్రెస్ అదే కొట్టుకుపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అనేది మీ ప్రశ్న. అలాంటివి తాత్కాలికంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. గెలిచిన రోజు అది యుఫోరీ అనేటటువంటిది కొద్దిగా 1-2 రోజులు ఉంటుంది, లేదా ఒక నెలలో ఉంటుంది తప్ప కలకాలం ఉండదు. గెలిచినటువంటి గెలుపు అది ఆ తర్వాత మళ్ళీ మీకు విజయ్ చీఫ్ మినిస్టర్ గా ఎంత గొప్పగా రాణించాడు, లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద ఎంత గొప్పగా నిలబడ్డాడు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప తాత్కాలికంగా ఇవాళ వచ్చేటటువంటి దండలో ఇప్పుడు పేల్చేటటువంటి టపాసులతోటి మనం దాన్ని అంచనా వేయడం సరికాదు కూడా. మనకు ముందు బేసికల్లీ ఒక నైతికపరమైనటువంటి బాధ్యత ఉంది కదా, తర్వాత పెట్టండి. ప్రయోజనాలు ఫలితాలు తర్వాత చూద్దాం. మనకి నైతికపరమైనటువంటి బాధ్యత ఏంటి? మనం అలయన్స్ తో వెళ్ళినప్పుడు 28 సీట్లలో కేవలం 5 సీట్లు గెలిచారు, 23 సీట్లు పోయాయి. అసలు వెళ్ళిపోయినటువంటి అక్కడ ఎవరు స్టాలిన్ పోటీ చేసిన సీట్లు, గెలిచిన సీట్ల యొక్క నిష్పత్తి ఇక్కడ వీళ్ళ దగ్గర లేదు. ఆ దామచంలో వీళ్ళు గెలవలేదు. యాక్చువల్ గా సగం సీట్లు గెలవలేదు కదా. గెలవనప్పుడు 5 సీట్లు ఏదో గెలిచారు. గెలిస్తే ఆ గెలిచినటువంటి సీట్లని స్టాలిన్ తోటి సమ్మతితో చేయాలి తప్ప, ఏం చేసినా మద్దతు తీసుకోవాలన్నా లేకపోతే మద్దతు ఉపసంహరించుకోవాలన్నా స్టాలిన్ సమ్మతితో చేయాలి తప్ప విజయ్ని చీఫ్ మినిస్టర్ గా నిలబెట్టి సమర్థించడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ప్రభుత్వంలో జాయిన్ అవడం అనేటటువంటిది ఎంత మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీకి సరికాదు. బయట నుంచి మద్దతు ఇవ్వటమో, లేకపోతే ప్రభుత్వం పడిపోకుండా చూడటమో, లేకపోతే బీజేపీ అనేటటువంటి ఒక మాన్స్టర్ ని తమిళనాడులో అడుగు పెట్టకుండా ఉండడం కోసం వ్యూహాత్మకంగా మేము రాజకీయపరమైనటువంటి విధానం ఈ స్టాండ్స్ తీసుకుని మేము వెళ్ళామని చెప్పేసి జనాలకి నచ్చజెప్పి, జనాల్ని నమ్మించి, జనాల్ని ఒప్పించి వెళ్లాల్సినటువంటి మనుషులు ముందు అసలు అతనికి 107 సీట్లు ఉన్నాయి, మా సీట్లు 5 సీట్లు కలిపేస్తామని చెప్పి వాళ్ళు అడిగారో తెలియకుండా వీళ్ళు ముందు వెళ్ళిపోవడం అనేది ఏ రకమైనటువంటి వ్యూహం అది ఏ రకం సిటీగా కనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని అటు రాహుల్ గాంధీ కదా వాళ్ళ లెక్క, మంచిగా చెడైనా ఆయన మీద కదా పోవాలి. రాహుల్ గాంధీ ఈ రకమైనటువంటి ఛాన్స్ తీసుకోవడం ఎంచేదంటే సోనియా గాంధీ ఆ వేళ జనం అంతా బీజేపీ వాళ్ళంతా కూడా విదేశీయులు అని చెప్పేసి కాట్ల కుక్కల మాదిరి ఆవిడ కాల్చు తినేటటువంటి రోజుల్లో గొప్ప శక్తిగా కరుణానిధి నిలబడ్డారు. ఈవేళ రాహుల్ గాంధీని మిగతా వాళ్ళందరూ కూడా గేలి చేసేటటువంటి సమయంలో ఈవేళ కరుణానిధి కొడుకు స్టాలిన్ నిలబడ్డాడు. 30 ఏళ్ల ఈ 25-30 సంవత్సరాల ప్రయాణం ఎంత గొప్పగా ఉన్నప్పుడు, ఆ బంధం కాలపరీక్షకు నిలబడినప్పుడు దాన్ని కొనసాగించుకోవాలి కానీ ఎవరు విజయ్ నెగ్గాడు, మరొకరు నెగ్గాడు, రజనీకాంత్ నెగ్గాడు అని చెప్పేసి అంటే అసలు ఏమాత్రం సెన్స్లెస్ ఇది. ఇదివరకు కూడా పివి నరసింహరావు టైంలో మీకు గుర్తుందో లేదో 96 ఎలక్షన్స్ టైంలో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు రజనీకాంత్ ని తీసుకొచ్చి అప్పుడు మన జీకే మోపనర్ ఉండేవారు. ఆయన మంచి రాజకీయంగా మంచి మ్యానిపులేటర్ కింద లెక్క, గొప్ప వ్యూహకర్త కింద లెక్క. ఆయన రజనీకాంత్ తీసుకొచ్చి ఒక పార్టీని క్లోజ్ చేయించి దాంతో మనం టైప్ పెట్టుకుందాం అని చెప్పేసి పివి నరసింహరావు పన్నకపోతే రజనీకాంత్ బయటకు వెళ్ళిపోయారు. ఆయన సొంతంగా తర్వాత ఏదో ఆయన మళ్ళీ సినిమాలు కొనసాగించుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే అటు జైలతో ఉండటం ఇష్టం లేక తమిళ మానిల కాంగ్రెస్ అని చెప్పేసి టీఎంసీని ఏర్పాటు చేసుకుని టి చిదంబరం, జీకే మూపనారు వీళ్ళంతా కూడా టీఎంకే తోటి అప్పుడే పొత్తు పెట్టుకున్నారు 96లోనే. ఈవెన్ సోనియా గాంధీ రాకముందే పెట్టుకుని 20 పార్లమెంట్ సీట్లు ప్రత్యేకించి వాళ్ళు పార్లమెంట్ సీట్లు వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, అసెంబ్లీ సీట్లు వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు. 20 పార్లమెంట్ సీట్లు ప్రత్యేకించి 96లో గెలిచారు వాళ్ళు, ఎవరు తమిళ టీఎంసీ వాళ్ళు. తర్వాత మళ్ళీ సోనియా గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత టీఎంసీ మళ్ళీ కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోయింది. అంత నుంచి దాదాపు 30 సంవత్సరాల పైనుంచి వీళ్ళతోటి ఇంత చక్కటి అనుబంధం కొనసాగుతున్నప్పుడు, ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ కింద ఆయన కొనసాగుతున్నప్పుడు
ఏం చేసినప్పుడు కూడా తమిళనాడుకి సంబంధించినంత వరకు స్టాలిన్ యొక్క మనోభావానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప అతన్ని బైపాస్ చేసి వెళ్ళటం, అతన్ని వైలేట్ చేసి వెళ్ళటం ఎంత మాత్రం ఇది అభిలషణీయం కాదు. ఇది కాంగ్రెస్ కి చాలా జాతీయ స్థాయిలో విపరీతమైనటువంటి దెబ్బ ఇది. ఇది వాళ్ళకి తెలిసి చేశారా తెలియక చేశారా వాటి కూడా తెలియదు అని చెప్పంటే ఇంక అసలు అక్కడ వాళ్ళకి సంబంధించినట్టు నాకు ఏ రకమైనటువంటి కారణం కనిపించట్లేదు. రాహుల్ గాంధీ స్థాయిలో కూడా డిస్కషన్స్ జరగలేదు, ఇది భవిష్యత్తులో పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది కూడా కొంత ఆశ్చర్యకరంగానే ఉంది మీరు చెప్తున్న దాని ప్రకారం. భవిష్యత్తులో పార్టీకి మంచి చేయడం అనేది జరిగే పని కాదండి. ఖచ్చితంగా నష్టం చేస్తుంది, ఖచ్చితంగా నష్టం చేస్తుంది. నిజంటే ఉందో లేదో తెలియనటువంటి దానికోసం మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు వెలగబోసుకోవడం అనేటటువంటిది ఎంత మాత్రం సమంజసం కాదు, అభిలషణీయం కాదు, లాభయుక్తం కూడా కాదు. కామన్ సెన్స్ తో ఆలోచించినప్పటికీ కూడా విజయనేతలు ఎంతకాలం నిలబడతాడు? ఏ పరీక్ష నిలబడ్డాడు ఇంతవరకు? ఇప్పుడు దాకా చేసినటువంటి ఆయన సైద్ధాంతికమైనటువంటి బేస్ ఎక్కడ చూసాం మనం? సైద్ధాంతికమైన ప్రతి ఒక్కరు సిద్ధాంతాలు భావన వల్ల వేస్తాడు, అది కాదు. పరీక్ష వచ్చినప్పుడు నిలబడటం ఎవరనేది, పరీక్ష వచ్చినప్పుడు నిలబడాలి, అంతేగాని ఆ కాల పరీక్షకు నిలబడినటువంటిది ఈయన నిలబడ్డాడు స్టాలిన్. ఎన్ని పరీక్షలు జరిగినప్పుడు కూడా స్టాలిన్ ఆయన నిలబడ్డాడు. బీజేపీ లాంటి పార్టీలు అసలు తమిళ ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించే ప్రసక్తి లేదని చెప్పేసి అంతకుముందు వాళ్ళ పాత టైంలో వాజ్పేయి గారు వాళ్ళ టైంలో కొన్నేళ్ల పాటు టైప్ అయితే అయ్యి ఉండొచ్చు. అది ఎంచేతంటే పక్కన ఉన్నటువంటి ఏఐడిఎంకే వాళ్ళ భయం వల్ల ఇటు వెళ్తారు, ఇటు అటు వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు, వీళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు బీజేపీ తోటి. అది కాదు లెక్క. ఈవేళ ఈ 30 సంవత్సరాల నుంచి చాలా కాన్స్టెంట్ గా ఉన్నాడు ఆయన. దాన్ని వైలేట్ చేసింది ఇవాళ కాంగ్రెస్, డిఎంకే కాదు. తప్పంతా కాంగ్రెస్. మరి ఆ నష్టం కూడా భరించాల్సింది. అయినా తనకున్నటువంటి క్లీన్ ఇమేజ్ ని పాడు చేసుకోవటం రాహుల్ గాంధీకి ఎంతవరకు మనం సమంజసం అనేది మనం ఆలోచించాలి. అంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మనిషి ఇలాంటి టెస్ట్ ని ఎదుర్కొని బయటకు సక్సెస్ఫుల్ గా బయటకు రాలేకపోయిందంటే చాలా అవును. స్టాలిన్ తో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. రాహుల్ గాంధీ చాలా తన సొంత బ్రదర్ గా భావించాడు. స్టాలిన్ వాజ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ది ఎంటైర్ ఇండియన్ బ్లాక్ టు ప్రపోజ్ రాహుల్ గాంధీ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్షిప్. ఇండియా బ్లాక్ లో మిగిలినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా ఈవెన్ మీకు 2019లో మోడీని దింపేస్తారని చెప్పేసి మొత్తం హెలికాప్టర్ ఒక విమానం వస్తాయి, ప్రత్యేక విమానం వేసుకుని మన చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. ఆ టైంలో కూడా ఆయన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ప్రొజెక్ట్ చేయలేదు. మేము తర్వాత తేల్చుకుంటామని చెప్పాను. తర్వాత తేల్చుకునేది ఏమంటుంది నాకు అర్థం కాదు. అప్పుడు కూడా స్టాలిన్ రాహుల్ గాంధీనే మా ఇండియా బ్లాక్ గారికి గెలిచినట్టయితే ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ మా తరఫున ఎవరు మేము దాని గురించి పోటీ పడట్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి మనిషి. అంత మనిషి ఒక స్టేట్ ని ఆర్గనైజ్ చేసేటటువంటి మనిషి మన వెనకాల మన వైపు మన కేడర్ నుంచి కాకుండా బయట పార్టీ నుంచి ఉన్నప్పుడు ఎంత బాగా నిలుపుకోవాలి అతన్ని. అతను ఎలా నిలుపుకోకుండా వదిలేయటం అనేది వాళ్ళ యొక్క విజయం ఏంటనేది నాకు ఎంత మాత్రం వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. చేసిన మటుకు రాహుల్ గాంధీ కాదు, ఏఐసిసి టీం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాటరీ మార్క్ గా మిగిలిపోతుంది అని అంటున్నారు. ఇప్పుడు బ్యాటరీ మార్కే కాంగ్రెస్ పార్టీ. మీకు 89లో రాజీవ్ గాంధీ గారు బ్రతుకున్నప్పుడు 197 సీట్లకు పడిపోయినప్పుడు ఇంకా 70 సీట్లు 80 సీట్లు కావాలి వాళ్ళకి. కావాల్సి వచ్చినప్పుడు హార్స్ ట్రేడింగ్ కి పాల్పడకుండా రాజీవ్ గాంధీ చాలా హుందాగా దిగిపోయాడు ప్రధాన పదవి నుంచి. అటు విపి సింగ్ ఆయన స్థానంలో ప్రధాని అయ్యారు ఆయన. అలాంటి హిస్టరీ ఉంది. 140 సీట్లు పైగా ఎప్పుడు 96లో వచ్చినప్పుడు ఇటు దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, ఐక్య గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏ రకమైనటువంటి పార్టీ గవర్నమెంట్ లో రోల్ లేకుండా వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద వాళ్ళకి మద్దతుగా ఉన్నారు వీళ్ళు. అలాంటిది అంత 140 పార్లమెంట్ సీట్లు ఇతరులకి మద్దతుకి ఇచ్చేటటువంటి ఆ హుందాతో ఉన్నటువంటి పార్టీ ఏదో ఇచ్చేటట్టు ఒక చిన్న మంత్రివర్గంలో ఒక చిన్న మంత్రి పదవి కోసం అని చెప్పేసి అందులో ప్రభుత్వంలో పార్టీగా చేరడం అనేటటువంటిది ప్రభుత్వంలో భాగస్వామ్యంలో చేరడం అనేటటువంటిది ఎంత మాత్రం అభిలషణీయం కాదు. విజయ్ని ఎంతవరకు నమ్ముతారు? విజయ్ని ఎక్కడ నమ్మాలి? విజయ్ని విడిగా నమ్మొచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ లూజింగ్ స్టాలిన్ అని చెప్పంటే అసలు ఎట్టుకెళ్తానో కూడా నమ్మకూడదు. అది నమ్మటం నమ్మకపోవడం, స్టాలిన్ వదులుకోవడమే పెద్ద చాలా
నష్టదాయకం. కేరళలో ఎల్డిఎఫ్ తరహాలో 2 కూటములు కూడా జాతీయ స్థాయిలో ఇండియా పక్షంలో కొనసాగుండొచ్చు. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే డిఎంకే గాని, టీవీకే గాని. కానీ ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ మిస్ చేసుకుంది అని ఇక్కడ అది అనుకోవచ్చా? ఉండదండి. ఇక్కడ అది ఉండదండి. ఇక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ లో ఉన్నటువంటి యాజ్ అగేన్స్ట్ బీజేపీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కలిసిపోతాయి. బట్ యాజ్ అగేన్స్ట్ బీజేపీ ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసిపోతాయి అనేటటువంటి ఆశయం పెట్టుకోకర్లేదు. వాళ్ళు కూడా రాజకీయాలు ఓకే. చేస్తారు. వాళ్ళకి ఎవరికి ఏది బెనిఫిట్ అయితే దాంట్లో పోతారు తప్పించి ఇచ్చేదంటే సైద్ధాంతికమైనటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకత అటు కమ్యూనిస్టుకి బీజేపీ అది వాళ్ళ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అవును. డిఎంకే స్టాండ్ అవును. ఉండదు. డిఎంకే ద్రవిడియన్ కల్చర్ తో పోతుంది తప్పించి యాంటీ హిందీని బలవంతంగా మా మీద రుద్దుతున్నారు అనేటటువంటి నోషన్ లో బయటకి ఎదురు తిరుగుతారు తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా ఓకే. హిందుత్వ కల్చర్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏమి ఉండదు. వాళ్ళ ఓకే. ఓకే. వాళ్ళకి ఏది రాబోనుకుంటే దాని మీద పోతారు వాళ్ళు. అంచేత ఎల్డిఎఫ్ యూడిఎఫ్ యాజ్ అగేన్స్ట్ బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ తమిళనాడులో తమిళనాడులో రెప్లికేట్ కాకపోవచ్చు. అలాంటి ఒకరికి స్థానం లేదు తమిళనాడులో. మీరు విజయతో వెళ్ళిపోయారని చెప్పంటే డిఎంకే వదిలేసుకున్నారు శాశ్వతంగా. మళ్ళీ తిరిగి డిఎంకే విశ్వాసాన్ని తిరిగి పొందడం అనేటటువంటిది దాదాపు మీకు సాధ్యం కాకపోవచ్చు. అది మీకు నైతికంగా దెబ్బ కొట్టేస్తుంది. మీరు ప్రత్యర్థుల యొక్క విమర్శలకు దొరికేస్తున్నారు. అది చాలా బాధాకరం. రాహుల్ గాంధీ అతనికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన డిట్రాక్టర్స్ ఆయన ఎన్ని పేర్లు పెట్టి అంటే అనుకాక కానీ ఇప్పటికీ వాళ్ళు నమ్మేది రాహుల్ గాంధీలో పెద్ద లీడర్ అని చెప్పేసి నమ్ముతారు. వాళ్ళు ఎంత విమర్శించినప్పుడు కూడా ఎంత గేలి చేసినప్పుడు కూడా మనసులో భయపడేది రాహుల్ గాంధీ చూసే. మిగిలిన వాళ్ళని చూసి కదా ఇచ్చేదంటే రాహుల్ గాంధీ దగ్గర ఆయన భయం పొంది ఈ మిగిలినటువంటి ఈ ప్రాంతీయ పార్టీ నాయకుల దగ్గర ఆ రకమైనటువంటి స్నేహితులు అది లేదు. అందుచేత రాహుల్ గాంధీ చూసే భయపడతారు వాళ్ళు. ఇప్పుడు ఆ భయం పోద్ది. రాహుల్ గాంధీ యొక్క నైతికత మీద ఒక రకమైనటువంటి మచ్చది. ఎంత మాత్రం కాంగ్రెస్ నిర్మాణించేటటువంటి మనుషులు ఎవరు కూడా దీన్ని సమర్థించలేరు. ఓకే, ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కోసం, తెలుగు రాజ్యం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ గారు. మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు ఒక మాట చెప్పుకోవడానికి, నా భావాన్ని షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు, మీ వ్యూవర్స్ అందరికీ కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.